ఒక మంచి శుభవార్త కూడా వినబోతున్నారు మీరు అని చెప్పేసి అయితే మరొక హింట్ కూడా ఇచ్చేశారు. ఆ శుభవార్త ఏంటంటే టికెట్ గురించి, సీటు గురించి అనమాట. సో ఆయనకు సంబంధించినటువంటి అభిమానుల నుంచి కానివ్వండి, లేదంటే తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి కానీ అందుతున్న సమాచారం ఏంటంటే రఘురామకృష్ణరాజు రేపే లాంఛనంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి అవకాశం 99.9% కనిపిస్తోందని చెప్పేసి అయితే విస్పష్టంగా చెప్తున్నారు. అది పాలకుల్లో చేరతారా, నర్సాపురంలో చేరతారా అనేది అప్రస్తుతం అనమాట. ఇక జాయిన్ అయిన తర్వాత రేపు సాయంత్రానికే సీట్ అనౌన్స్మెంట్ ఉండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. సో రఘురామకృష్ణరాజు అయితే ఒక 4 రోజుల్లో వస్తుంది అని చెప్పేసి చెప్పినా కానీ తెలుగుదేశం పార్టీ నుంచి లేదా మేము తీసుకున్నటువంటి సమాచారం, మేము చేసినటువంటి ఎంక్వైరీలో మాకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే రేపు సాయంత్రానికే, అంటే ఆయన చేరినటువంటి మరుక్షణమే అనౌన్స్మెంట్ వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కూడా ఒక వార్త హల్చల్ చేస్తోంది.